సమాజానికి సేవ చేయాలనే తలంపుతో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్నారని స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ దారా విక్రమ్ తెలిపారు. ఫిబ్రవరి 27వ తేదీన జరిగే ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. తాను గెలిపిస్తే విద్యారంగ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తానని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సును విద్యార్థులందరికీ అందుబాటులో తీసుకొచ్చి ఉపాధ్యాయ అవకాశాలు కల్పించే విధంగా తన వంతు ప్రయత్నం చేస్తానని ఆయన పేర్కొన్నారు. స్థానిక కేఎల్ యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెసర్గా కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నాను. రేపు 27న జరగబోయే కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీరియల్ నెంబర్ 15 అభ్యర్థి పేరు ప్రొఫెసర్ దారా విక్రమ్. 2019 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా, 2021 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను పోటీ చేశాను. నాకు ఓటర్ల దగ్గర నుండి విశేషమైన ఆదరణ, అలాగే టాప్ 10లో నేను నిలిచాను. నేడు నా ప్రముఖమైనటువంటి ఉద్దేశాన్ని తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అనగా శాసన మండలిలో రాజకీయాలకు కానీ ఉద్యమాలకు కానీ సంబంధించినటువంటి వ్యక్తులు ఉండకూడదు. భారత రాజ్యాంగ నిర్మాణం ప్రకారం, అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం అన్ని రంగాల్లో ఉన్నటువంటి నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తులు ఈ ఎగువ సభలో ఉండాలి. అనగా మేధావుల సభ, పట్టభద్రులు అలాగే ఉపాధ్యాయులు ఉండాల్సినటువంటి సభలో నేటి ఆంధ్రప్రదేశ్ విచారకరమైన పరిస్థితి ఏమిటని అంటే, దీన్ని రాజకీయ పాలు చేశారు, ఉద్యమకారులకు అంకితం ఇచ్చారు. గత 20 సంవత్సరాలుగా ఏకపక్షంగానే జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు గమనించినట్లయితే వస్తున్నారు, అభ్యర్థులు గెలుస్తున్నారు, పార్టీతో అంకితం అయిపోతున్నారు. ఏ గ్రాడ్యుయేట్కి కానీ టీచర్కి కానీ ఎవరికి ఎలాంటి ఉపాధి లేదు. గమనిస్తే రిటైర్మెంట్ పీరియడ్ పెరిగింది. యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ టైంకి జరుగుతాయి, రిటైర్మెంట్ టైం జరుగుతుంది, రిక్రూట్మెంట్ టైం జరుగుతుంది. కానీ మన దౌర్భాగ్యం, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్